రత్నశ్రీ గారు పూర్వమాతో సత్కరిస్తున్నారు. మరియు వారిని శాలతో సత్కరిస్తూ పూర్వమాతో సత్కరిస్తున్నారు రత్నశ్రీ గారు సచివాలయం గారు. వారికి వందనాన్ని అంగోళాన్ని బహుకరిస్తున్నారు. సచివాలయం గారికి ప్రేమతో అంగోళాన్ని వందనాన్ని బహుకరిస్తున్నారు రత్నశ్రీ గారు సచివాలయం గారు. అందజేస్తున్నారు రత్నశ్రీ గారు సత్కరిస్తున్నారు రాజు గారిని.
గత 15 సంవత్సరాలుగా మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా, ఒక సోదరుడిలా కలిసిపోయి నన్ను ఇంత ఉన్నత స్థాయిలో నిలబెట్టిన మా వీర్రాజు అన్నయ్యని నేను ఈ సభాముఖంగా గౌరవించుకోవాలని ఆయనకు ఒక చిరుకానుకగా ఒక ఉంగరం తీసుకొచ్చాను. ఆ ఉంగరంతో వారిని ఈరోజు సత్కరించుకోవడం, ఈ గురు పౌర్ణిమ రోజు నాకు ఇలాంటి చక్కటి అవకాశం, నా ఇరువురు గురువుల్ని మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తుందో రాదో ముందే నా మనసులో మాటలు చెప్పేస్తున్నా. నా ఇరువురు గురువుల్ని సత్కరించుకునే అవకాశం ఒకే వేదిక మీద రావడం నా పూర్వజన్మ సుకృతం. ఈ అవకాశం నాకు కల్పించిన మా డాడీ కొమ్మూరు నాగేశ్వరరావు గారికి, అలాగే గుమ్మడి జయరాజ్ కళాపీఠం జీవన్ కుమార్ గారికి, అలాగే త్రినాథ్ నాయుడు గారికి, అందరికీ సహకరించిన మిగతా వాళ్ళందరికీ కూడా, పెద్దలందరికీ, దాతలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఒకే మీద ఇద్దరు గురువు గారిని సత్కరించుకునే అవకాశం, అద్భుతమైన అవకాశం, అది గురు పూర్ణిమ రోజు. హృదయపూర్వకంగా వీళ్ళందరి పాదాలకు నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా అన్నయ్యకి చిరు సత్కారం చేస్తున్నాను. మీ అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్, మీ కరతాళ దోళ్ళు చాలా అద్భుతంగా, ఆయన డోలకు ఎలా వస్తాడో మీ చేతులు కూడా అలా మారు రోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. బండి సదాశివరావు గారు వీర్రాజు గారిని స్వాగతం సమర్పిస్తున్నారు. కేశవరావు గారు వీర్రాజు గారిని స్వాగతం సమర్పిస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ పిఎం కృష్ణ గారు వీర్రాజు గారిని స్వాగతం సమర్పిస్తున్నారు. అదేవిధంగా శ్రవణ్ కుమార్ గారు ప్రముఖ హార్మోనిస్ట్ వీర్రాజు గారిని స్వాగతం సత్కరిస్తున్నారు. శాంత శాస్త్రం ప్రభావతి గారు, రాజేంద్ర గారు, స్వాగతం సత్కరిస్తున్నారు. వీర్రాజు గారు కుమారి కోరుకోలు నాని గారు, ధన్యవాదాలు సార్. కేఎల్ శ్రీనివాస్ గారు పూర్వమానం సత్కరిస్తున్నారు. వీర్రాజు గారు వారి యొక్క ఆశీస్సులు చేస్తున్నారు. పరమాచార్య గారు, ధన్యవాదాలు సార్. ఆ తదుపరి మార్కాపురం రామ్ గారు